జగనన్న ఎన్నికల సమయంలో ఎంతగానో మొత్తుకున్నా కూడా వినకుండా నమ్మి కూటమిలో ఉన్న వాళ్ళు చెప్పే మాయ మాటలు నమ్మి ఓట్లు వేయడంతో ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చి ఎంత దారుణంగా మోసం చేసిందో చూసాం. ఒక బడ్జెట్ అయిపోయింది, రెండో బడ్జెట్ అయిపోయింది, చాలా దారుణంగా మోసం చేశారు. ముఖ్యంగా మహిళలకి ఈ ఆడబిడ్డ నిధి అనేసి ఈ పథకం ద్వారా 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకి నెలకి 1500 రూపాయలు ఇస్తానని చెప్పి నమ్మబలిగితే, అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు వస్తాయని చెప్పి మహిళలందరూ నమ్మి ఆ రోజు ఓట్లు వేస్తే ఎంత ఘోరంగా అంటే మొదటి బడ్జెట్లో రూపాయి కేటాయించలేదు, రెండో బడ్జెట్లో కూడా రూపాయి కేటాయించిన పరిస్థితి. మొన్న బడ్జెట్ సమావేశాల్లో అయితే హోమ్ మినిస్టర్ అనిత గారు రూపాయి కేటాయించలేదని ప్రతిపక్షంలో ఉన్న మేమందరము చెప్తే మీరు బడ్జెట్ పుస్తకం సరిగ్గా చదువుకొని రండి అని చెప్పారు. ఆవిడ ఈనాడు పేపర్ చూసి కేటాయించామని చెప్పేశారు అనమాట. చూసే రూపాయి కేటాయించలేదు. ఈ రెండో బడ్జెట్లో కూడా రూపాయి కేటాయించిన పరిస్థితి. ఎంత దారుణంగా ఈ ఆడబిడ్డ నిధి అని చెప్పి మహిళలకి మోసం చేశారు. అప్పుడు చక్కగా చేయూత వచ్చేది జగనన్న ప్రభుత్వంలో. ఎంతమంది చక్కగా చిన్న చిన్న సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా వాళ్ళందరూ లబ్ధి పొందారు, ఉపాధి పొందారు, మనం అందరము చూసాము. అలాగే ఫ్రీ బస్ అయితే మనం చూసాం, యాడ్స్లో ఓదరగొట్టేశారు. ఏ పుణ్యక్షేత్రంకి వెళ్ళాలన్నా తిరుపతి, శ్రీశైలం, విజయవాడ, అన్నవరం, ఇలా శ్రీకాళహస్తి, కాణిపాకం ఎక్కడికి వెళ్ళాలన్నా మీరు ఎవరు అప్పుడే వెళ్ళకండి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ఫ్రీ బస్ ఇస్తారు, దాని మీద వెళ్దాము అని చెప్పి యాడ్స్లో ఓదరగొట్టేశారు. ఈరోజు చూస్తే మొన్ననే కౌన్సిల్లో ఆ మినిస్టర్ గారు చెప్తున్నారు, ఆ ఫ్రీ బస్ అంట కేవలం జిల్లాలకే పరిమితం అంట, రెండో బడ్జెట్లో కూడా దానికి నిధులు కేటాయించలేదు. అంటే ఇంచుమించు 2 సంవత్సరాల వరకు అది లేదు, తర్వాత కూడా ఇస్తారో లేదో తెలీదు. వీళ్ళు ఎక్కడ కాపీ కొట్టారు? పక్క రాష్ట్రాలు కర్ణాటక, తెలంగాణలో ఆ ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని చూసి కాపీ కొట్టి మహిళలకి ఈరోజు మోసం చేశారు. ఆ రాష్ట్రాల్లో వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన నెల రోజుల్లోనే ఫ్రీ బస్ వచ్చేయడం జరిగింది. అంటే ఇలా ఎంత దారుణంగా మోసం చేసే ప్రభుత్వం ఇంతవరకు మనం చూడలేదు. చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు, ఇప్పటికీ ఇది 4వ సారి, గత 3 సార్లు కూడా ప్రజలకు మోసం చేశారు. ఈసారి నేను మారిపోయాను, నేను మోసం చేయను అని చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు కూడా మహిళల్ని, ప్రజల్ని నిట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి. మహిళల భద్రత మీరు అందరూ చూశారు. ఈరోజు మద్యము, గంజాయి, డ్రగ్స్ మన రాష్ట్రంలో ఎలా విలయ తాండవం చేస్తున్నాయో మనందరం చూస్తూ ఉన్నాం. మద్యం అయితే ఏరులై పారుతూ ఉండే పరిస్థితి. బెల్ షాప్స్ ప్రతిరోజు టీవీలో, పేపర్లో బెల్ షాప్స్ గురించి చూస్తూ ఉన్నాం. వేలం వేసేస్తున్నారు బహిరంగంగా. అంత దారుణంగా మద్యం ఏరులై పారుతూ ఉంది. గంజాయిని ఎంత ఘోరంగా పండిస్తూ ఉన్నారు, సరఫరా అవుతుంది, యువత పాడైపోతూ ఉండే పరిస్థితి. వీటన్నిటి వలన మహిళల మీద అఘాయిత్యాలు, హత్యలు, అత్యాచారాలు ఎంత ఎక్కువగా పెరిగిపోయి ఈరోజు రాష్ట్రంలో రోజుకి 50-60 సంఘటనలు మహిళల మీద దాడులు కానీ అఘాయిత్యాలు జరుగుతూ ఉండే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. అంటే గంటకి 3 సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఎంత భయానక వాతావరణం ఈ రాష్ట్రంలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి జగనన్న లాంటి పాలన రావాలంటే మళ్ళీ మన మహిళా లోకం అంతా మహిళలకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా ఆ రోజు జగనన్న నిలిచారు. కాబట్టి అలాంటి జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉంది. కాబట్టి మనందరం జగనన్న ముఖ్యమంత్రి కావడానికి నడుం బిగించాల్సిన అవసరం ఉంది. ఇన్ని సమస్యలు ఇప్పుడు తీసుకుంటే ధరలు పెంచేశారు. నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయాయి, మనం చూసాం. కూరగాయలు, పప్పులు, ఉప్పులు అన్నిటి ధరలు పెరిగిపోయాయి. విద్యుత్ ఛార్జీల భారం మోపారు. అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ భారం 30% రిజిస్ట్రేషన్ ఛార్జెస్ భారం మోపిన సంగతి మనం చూసాము. అలాగే రైతులకు తీసుకుంటే నిట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి. ఇన్ని సమస్యలు ఉన్నాయి. కాబట్టి మనము ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకి, ముఖ్యంగా మహిళలకి మోటివేట్ చేసి ఈ కూటమి ప్రభుత్వం చేసిన మోసాన్ని ప్రజలందరికీ తెలియజేయాల్సిన అవసరం మన మహిళల మీద ఎక్కువ బాధ్యత ఉంది.